ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. తొలుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం సహా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా కూటమి ఎంపీలు చంద్రబాబుతో ఉన్నారు. యూరప్ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. తొలుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం సహా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా కూటమి ఎంపీలు చంద్రబాబుతో ఉన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. తర్వాత కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై మంతనాలు జరిపారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక స్థితి, యాజమాన్య, నిర్వహణ సమస్యలను అధిగమించడానికి సమన్వయంతో సంస్కరణలు చేపట్టడం ఆవశ్యకమని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యెస్సో నాయక్ పేర్కొన్నారు. రెగ్యులేటరీ సంస్కరణలు, రుణ రూపకల్పన, పునరుత్పాదక విద్యుత్ ఇంటిగ్రేషన్, విద్యుత్ స్టోరేజ్ పరిష్కారాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి విద్యుత్ పంపిణీ వ్యవస్థల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని భారతీనగర్ నోవోటెల్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్ రంగ సంస్కరణలపై వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ శాఖ మంత్రుల 4వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యెస్సో నాయక్ అధ్యక్షత వహించారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి విద్యుత్ శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ రంగంలో కీలక సంస్కరణల అమలుకు నాంది పలికినట్లు స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యెస్సో నాయక్ మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక స్థితి, యాజమాన్య నిర్వహణ సమస్యలను అధిగమించడానికి సమన్వయంతో సంస్కరణలు చేపట్టడం ఆవశ్యకమని పేర్కొన్నారు. దీనికోసం రెగ్యులేటరీ సంస్కరణలు, రుణ పునర్రూపకల్పన, పునరుత్పాదక విద్యుత్ ఇంటిగ్రేషన్, విద్యుత్ స్టోరేజీ పరిష్కారాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి విద్యుత్ పంపిణీ వ్యవస్థల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా టారిఫ్ల సమీక్షతో పాటు ఏపీటీఎల్ లాంటి సంస్థలను శక్తివంతం చేయటం, టారిఫ్ ఆర్డర్లు, నెట్ మీటరింగ్ విధానాలను సరళీకృతం చేయటం లాంటి చర్యలను చేపట్టడం ద్వారా డిస్కమ్లను నష్టాల బారి నుంచి గట్టెక్కించవచ్చని సూచించారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ విస్తరణకు రూపొందించాలని పేర్కొన్నారు. స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని పేర్కొన్నారు. All the members of the 4th meeting of the GOM constituted for the addressing the financial viability of DISCOM. At the outset, I would like to express my sincere gratitude to the government of Andhra Pradesh and its energy minister, Sri Ravi Kumar ji, for putting great effort in hosting this meeting and supporting the reforms in the power distribution sector. I am happy to note that our GOM in its last 3 meetings has so far extensively deliberated upon the different aspects of the viability concerns of DISCOM. This includes critical financial challenges faced by the DISCOM, identifying the key reason behind those challenges, the urgent need for regulatory reforms, challenge in meeting the investment requirement in the distribution sector, and strategies to reduce the debt burden on utilities. Importance of the integrating renewable energy sources, advancing the storage technologies and leveraging the artificial intelligence to optimize the operations were also duly deliberated upon. అనంతరం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. డిస్కమ్లను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. Collective efforts and collaborative spirit will lead to meaningful outcomes that will benefit our nation's energy landscape. I would also like to thank our Chief Secretary K. Vijayanand Garu for his continued efforts towards energy sector. I sincerely extend my heartfelt gratitude to Naik ji for his continuous support and dedication, which are inevitable as we strive to address the challenges in our electricity distribution sector across India. Our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu ji sends his regards and express gratitude to all of you for being here today. Thank you. I look forward to a proactive and engaging
session today. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ విద్యుత్ రంగానికి అవసరమైన ఆర్థిక స్థిరత్వం కోసం వ్యయ ఆధారిత టారిఫ్ విధానం అనివార్యమని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆర్థిక భారం తగ్గించేందుకు డిస్కంలు చేసిన అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఏ అధికారి ఇబ్బంది పడలేదని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. తాము కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నామని, అప్పుడు కూడా తమపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. తమ వల్ల ఏ ఆఫీసర్ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి లేదన్నారు. తప్పుడు పనులు చేయడం వల్ల అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు నేపథ్యంలో విజయవాడలో హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలోని ఏ అధికారి ఇబ్బంది పడలేదని పేర్కొన్నారు. తమ వల్ల ఏ ఆఫీసర్ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి లేదన్నారు. తప్పుడు పనులు చేయటం వల్ల అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాము కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నామని, అప్పుడు కూడా తమపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. తమ వల్ల ఏ ఆఫీసర్ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి లేదన్నారు. తప్పుడు పనులు చేయటం వల్ల అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి విధ్వంసం మొదలుపెట్టారని అనిత తెలిపారు. తమ పార్టీ నేతలందరిపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని, మహిళలు అని కూడా చూడకుండా బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులపై వేధింపులకు సిఐడిని వినియోగించిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సాక్ష్యాలన్నీ సేకరించాకే చర్యలు మొదలుపెట్టారని అనిత వెల్లడించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఏ కేసులోనూ ముందుకు వెళ్లడం లేదు. వారిని పారదర్శకంగానే శిక్షిస్తున్నాం. గత ముఖ్యమంత్రితో శభాష్ అనిపించుకోవడానికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన అధికారులు ఇప్పుడు న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సిందే. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారి పట్ల చట్టపరంగానే వెళ్తున్నాం. వారి సర్కారులో పనిచేసిన ఆఫీసర్ల అరెస్టులపై వైఎస్ఆర్సీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. జగన్ వల్ల గతంలో శ్రీలక్ష్మి వంటి అధికారులు జైలుకు కూడా వెళ్లారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడుండి లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇప్పుడు గవర్నమెంట్లో అఫీషియల్స్ జైలుకి వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు. రూల్ ప్రకారం మీరు పనిచేయండి, రూల్ దాటి పనిచేస్తే మీరే ఇబ్బంది పడతారు అన్నది మేము ఫస్ట్ నుంచి మేము చెప్తున్న స్లోగన్. సిన్సియర్గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు. రాజకీయ నాయకుల చేత శబాష్ అనిపించుకోవటానికో, లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. మీకు తెలుసు శ్రీలక్ష్మి గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. శ్రీలక్ష్మి ఎన్ని రోజులు ఆవిడ జైల్లో ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలుసు. అలాంటి సందర్భం మా గవర్నమెంట్లో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా అయిందా అండి? ప్రతిపక్షంలోని మేము కేసులు పడ్డాము, మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వల్ల ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించలేదు. మరి మీ గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఎందుకు ఈ రోజు బయటకు వచ్చి తప్పు చేశారని చెప్పి ప్రజల ముందు లేకపోతే చట్టం ముందు నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ స్థాయిల్లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. నియోజకవర్గాల్లో స్వీకరించిన వినతుల కేంద్ర కార్యాలయానికి చేరుతాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల అభ్యర్థన మేరకు ప్రతి బుధవారం నిర్వహించే ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని శుక్రవారానికి మార్పు చేశామన్నారు. నియోజకవర్గాల్లో స్వీకరించిన వినతులు కేంద్ర కార్యాలయానికి చేరుతాయని తెలిపారు. నియోజకవర్గంలో బూతు స్థాయి నుంచి సంస్థాగత పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాలని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తామన్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతి సమస్య పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలు, పార్టీ శ్రేణుల సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు ఉంటూ వినతులు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమం పేరును కూటమి ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి అనేక సమస్యలను పరిష్కరిస్తూ బాధితులకు అండగా నిలుస్తోంది. కృష్ణా జిల్లా మొత్తానికి త్రాగునీటి సమస్య లేకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా నది నుంచి జిల్లాలోని అన్ని గ్రామాలకు త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని రుద్రవరం గ్రామంలో 13 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు.
రుద్రవరం, ఆర్ గొల్లపాలెం, గొండుపాలెం గ్రామాలకు చెందిన తాగునీరు శుద్ధి చేసే లక్ష్యంతో ఫిల్టర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో తాగునీటి కోసం ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకుండా చేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సుమారు 2.5 కోట్లతో మైక్రో ఫిల్టర్ను జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని, తొలి దశలో రుద్రవరంలో ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి సరఫరా చేస్తామని అన్నారు. కృష్ణానది నుండి జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంచినీళ్ళని శుద్ధి చేయడానికి మరి మైక్రో ఫిల్టర్స్ని ఏర్పాటు చేయడం సుమారుగా 13 లక్షలతో ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మరి గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా బందర్ మండలంలో దాదాపు 2.5 కోట్ల దగ్గర ఈ మైక్రో ఫిల్టర్స్కి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రుద్రవరంలో ఈ 13 లక్షల రూపాయలతో ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. ఈ 2 గ్రామాలకి శుద్ధి నీటిని అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. త్వరలోనే భవిష్యత్తులో ఇంటింటికి పంపులు ఇవ్వడానికి కూడా ఆల్రెడీ గ్రిడ్కి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనకు ఉన్నటువంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి నిధులతో, అలాగే జిల్లాలో అన్ని నిధులు కలిపి కృష్ణానది నుంచి డైరెక్ట్గా చేయడానికి ఒక ప్రపోజల్స్ని సిద్ధం చేస్తున్నారు. కాబట్టి అతి త్వరలోనే ఇంటింటికి కుళాయి ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా స్వచ్ఛమైన మంచినీరు అందించాలనేది ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించే కాంక్రీట్ రాళ్ల నాణ్యతను కేంద్ర బృందాలు పరిశీలిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులో వినియోగించే కాంక్రీట్, అందులో కలిపేందుకు వినియోగించే వివిధ సైజుల రాళ్లను బృందాలు తనిఖీ చేశాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించే కాంక్రీట్ రాళ్ల నాణ్యతను కేంద్ర బృందాలు పరిశీలిస్తున్నాయి. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్కు చెందిన 2 బృందాలు ఈ నాణ్యతా పరీక్షలో పాల్గొన్నాయి. పోలవరం ప్రాజెక్టులో వినియోగించే కాంక్రీట్, అందులో కలిపేందుకు వినియోగించే వివిధ సైజుల రాళ్లను బృందాలు తనిఖీ చేశాయి. బట్రస్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రాంతం, 902 హీల్ ప్రాంతాన్ని బృందం పరిశీలించింది. ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించే కాంక్రీట్, అందులో కలిపే వివిధ రకాల మెటీరియల్స్ను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందం వెంట జలవనరుల శాఖ అధికారులు ఉన్నారు. గుత్తేదారు సంస్థ తనిఖీలకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయాలని, ఇందుకోసం కమిషన్ ఏర్పాటు చేయాలని ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి కోరారు. 2014 వరకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని గత ప్రభుత్వం జీవో జారీ చేస్తే కేవలం 3,000 మందిని మాత్రమే విధుల్లోకి తీసుకున్నారని, మిగిలిన 10,000 మందిని కూడా రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 14 డిమాండ్స్ను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్లు అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం ఎన్జీఓ హోం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం కొన్ని తీర్మానాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శి కేవీ శివారెడ్డి, విద్యాసాగర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఈ ప్రభుత్వంలో కొంతమేరకు తీర్చడం జరిగిందని, మిగిలిన బకాయిలను కూడా తీర్చాలని కోరారు. పీఆర్సీని అమలు చేయాలని, పీఆర్సీకి ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తమ ఉద్యోగస్తులకు 2 డిఏలు రావాలని, కనీసం 1 డిఏ అయినా ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వంలో 3,600 టీచర్స్ ఉద్యోగస్తుల మీద కేసులు బనాయించారని, అవన్నీ ఈ ప్రభుత్వం తొలగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఉద్యోగస్తులకు వేతన సవరణ ఇంకా చేయలేదని, వేతన సవరణ వల్ల ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. పని ఒత్తిడి బాగా పెరిగిందని, ప్రభుత్వ పెద్దలతో అపాయింట్మెంట్లు దొరకటం లేదని వాపోయారు. పని ఒత్తిడి తగ్గించాలని చెప్పుకొచ్చారు. 2014 వరకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని గత ప్రభుత్వం జీవో జారీ చేస్తే కేవలం 3,000 మందిని మాత్రమే విధులోకి తీసుకున్నారని, మిగిలిన 10,000 మందిని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పారు. మాకు గత ప్రభుత్వంలో దాదాపు 30,000 బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టడం జరిగింది. గత 4-5 సంవత్సరాల నుంచి. మరి ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడేవాళ్ళం. ఉద్యోగులకు జీతాలు కూడా 1వ తేదీన ఇచ్చేది కాదు, 15వ తేదీ లేదా కొన్ని డిపార్ట్మెంట్కు ఒక తూరి వేసి కొన్ని డిపార్ట్మెంట్కు మళ్ళీ వేయడం జరుగుతూ ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి 1వ తేదీ 2వ తేదీ లోపల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షన్స్ అందరూ కూడా జీతాలు సక్రమంగా పడుతున్నాయి. దానికి అదేవిధంగా గత ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన బకాయిల్లో సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి గారిని 1వ తేదీ కలుస్తానే చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం కలిస్తే
సంక్రాంతి కానుకగా 1,300 కోట్లు ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఉద్యోగులందరికీ కూడా. మళ్ళీ మేము జేఏసీ సెక్రటరీ సమావేశం పెట్టుకున్న తర్వాత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. గతంలో దాదాపు ఎంతో బాకీలు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు. దాదాపు 9 నెలల టైం తీసుకున్నది ప్రభుత్వం. ఒక్క అడుగు కూడా ఉద్యోగస్తులకు చాలా పడడం లేదు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి మీద విపరీతంగా పెరిగిపోయింది. ఏ ఒక్క ఉద్యోగ వ్యవస్థలోనూ అపాయింట్మెంట్స్ జరగటం లేదు. మినిమస్ట్ స్టాఫ్ 100కి 20 మంది స్టాఫ్తో పనిచేస్తున్నాం. దానికి కూడా ముఖ్యమంత్రి గారు సెలవు రోజుల్లో వద్దు, 5 తర్వాత వద్దు అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ ఏ డిపార్ట్మెంట్లో, అటు గ్రామ సచివాలయంలో చూసినా, ఇటు మెడికల్ డిపార్ట్మెంట్లో చూసినా, మిగిలిన ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా మనం రాత్రి 8-9 దాకా చేస్తున్నారు. శనివారం ఆదివారాలు కూడా జూమ్ మీటింగులు, వీడియో కాన్ఫరెన్సులు, డేటా సర్వేలు, ఆరోగ్యం అధికారులు, ఇది ఒక్క ఉద్యోగులే కాదు, అధికారుల నుంచి ఉద్యోగుల నుంచి 4వ తరగతి ఉద్యోగుల దాకా తీవ్ర మనస్తాపాన్ని, తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అభిప్రాయపడిందని చెప్తున్నాం. అట్లాగే మెడికల్లో ఏఎన్ఎంస్ ఎవరైతే ఎంపీహెచ్ ఫీమేల్ మిగిలిన ఉద్యోగులు ఉన్నారో ఫీల్డ్లో ఉంటారు, డెలివరీస్లో ఉంటారు, వాళ్ళు సబ్ సెంటర్స్లో ఉంటారు, వాళ్ళు మళ్ళీ హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఎఫ్ఆర్ఎస్ వేయాలి. వేయకపోతే షోకాజ్ నోటీసులు కొన్ని వేల మందికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు. ఆస్తి, నీటి పన్ను ఇలా అనేక పన్నులు భారం పెరిగి నగరవాసులు నానా ఆగచాట్లు పడుతుంటే పాలక ప్రతిపక్ష కార్పొరేటర్లు ఏమాత్రం పట్టించుకోకుండా విలాసయాత్రలకు వెళ్లటం సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో 2 సార్లు విజ్ఞానయాత్ర వెళ్లినప్పుడు అక్కడ చూసిన అంశాలను ఏనాడైనా కౌన్సిల్ సమావేశాల్లో చర్చించిన దాఖలాలు ఉన్నాయా అని కాశీనాథ్ ప్రశ్నించారు. నగరంలోని ఎంజీ రోడ్ శ్రీశ్రీ భవన్ నందు సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయే సత్యబాబు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. దోనేపూడి కాశీనాథ్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన 43 మంది కార్పొరేటర్లు ముచ్చటగా 3వసారి యాత్రకు వెళ్లారని అన్నారు. వాళ్లు వెళ్లింది విజ్ఞాన యాత్ర కాదు అని, మా దృష్టిలో అది విహార యాత్ర అని, విలాస యాత్ర అని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రంగురంగుల గోడపత్రిక ముద్రించడం, విహారయాత్ర కోసం 3 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు, అత్త సొమ్మును అల్లుడు దానం చేసిన సందంగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. సుమారు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వీరు చేసే యాత్ర శూన్యమని అన్నారు. ఎప్పుడైనా విజ్ఞాన యాత్రకు వెళ్లినప్పుడు అక్కడ చూసిన అంశాలను కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని తెలిపారు. ఆస్తి, నీటి పన్ను పెరిగి ప్రజలు నానా అగచాట్లు పడుతుంటే పాలక ప్రతిపక్షానికి పట్టదని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే పద్ధతి కరెక్ట్ కాదని మండిపడ్డారు. కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కార్పొరేషన్కు సంబంధించిన చట్టాలు ఏమైనా చదివారా అని ప్రశ్నించారు. కేరళ రాష్ట్రానికి వెళ్తున్నారు, అక్కడ అమలు చేస్తున్న పద్ధతులు విజయవాడ నగరంలో అమలు చేస్తారా అని కాశీనాథ్ ప్రశ్నించారు. 4,000 మంది కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కార్పొరేషన్ ఉంటే విహారయాత్రకు ఎలా అనుమతి ఇచ్చారో చెప్పాలని కాశీనాథ్ డిమాండ్ చేశారు. ఈ దౌర్భాగ్యం విజయవాడ నగరం చేసుకున్నటువంటిది, విజయవాడ నగర ప్రజలు చేసుకున్నటువంటి పాపము, దౌర్భాగ్యం తప్ప ఇంకోటి కాదు ఇది. అందుకనే టూర్కి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు చూస్తూ ఉన్నటువంటి ప్లేసులు కనుక చూసినట్లయితే దాదాపుగా కేరళ ఉంది. అమలు జరపగలరా? మీకు ఆ దమ్ముందా? కేరళలో ఉన్నటువంటి కోచి కానీ, తిరుచి కానీ, త్రివేంద్రం కానీ అవి చూసి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ అమలు జరిపేటువంటి ధైర్యం ఉందా మీకు అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. మీకు చెప్పేటువంటి ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. అమలు జరపగలిగినటువంటి సామర్థ్యం ఉందా అని అడుగుతున్నాం. ఎందుకు ఉట్టికెక్కలేడమ స్వర్గానికి ఎగిరిందని అవన్నీ చూసొచ్చి సమ్మర్ టూర్, విలాస యాత్ర మీరు చేస్తూ ఉంది. ఇది ఎంత మాత్రం కూడా విజ్ఞాన యాత్ర కాదు. మనం విలాసాల బాట పట్టడం, ప్రజల సొమ్ముతో మన ఖరీదైన వస్తువుల్ని వినియోగించుకునేలాగా ల్యాప్టాప్లను తీసుకోవడం, ఇది ప్రజలకు ద్రోహం చేయడం అనేది సిపిఎం వైఖరి. ఆ రకంగా ల్యాప్టాప్లను కూడా మేము తిరస్కరించి కమిషనర్ గారికి లేఖ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలారా, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ప్రజల సొమ్ముని వృధా చేస్తున్నటువంటి ఈ వైసీపీ, టీడీపీ పాలకుల్ని ప్రశ్నించండి. పన్నుల భారాలు మోపుతున్నటువంటి ఈ విధానాలని వ్యతిరేకించండి. నగర అభివృద్ధి విషయంలో మన పరిశుభ్రమైన మంచినీళ్ళ కోసం, దోమలు లేని నగరం కోసం, మరి చెత్తా చెదారం లేని పరిశుభ్రమైన నగరం కోసం ప్రశ్నించండి అని ప్రజానీకానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దానికోసం సిపిఎం నగర ప్రజలకు అండగా ఉంటుందని
తెలియజేస్తున్నాం. హిందూ ధర్మాన్ని కాపాడడం, గోవులను సంరక్షించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఇటువంటి సదస్సు నిర్వహించిన మల్లాది విష్ణుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. లబ్బిపేటలోని లీలావతి కళ్యాణ మండపం నందు హిందూ ధర్మం, గోమాత యొక్క విశిష్టతపై సాధు పరిషత్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విచ్చేశారు. తొలుత ఆలయ ప్రాంగణంలో గోమాతకు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి వక్తలు ప్రసంగించారు. సమస్త సృష్టికి తల్లి గోమాత అని ఈ సందర్భంగా స్వామి శ్రీనివాసానంద సరస్వతి చెప్పారు. గోవిందుని మనం పూజిస్తే గోవిందుడు గోవులను పూజించారని చెప్పారు. కపిల మహర్షి సాక్షాత్తు శ్రీవారికి గోవులను సమర్పించినట్లు పురాణాలు చెబుతున్నాయన్నారు. అటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో గోవులకు రక్షణ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గోవులకు రక్షణ లేని చోట గోవిందునికి మాత్రం రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఇటువంటి సదస్సు నిర్వహించిన మల్లాది విష్ణుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తితో కానుకల రూపంలో ఇస్తున్నటువంటి విరాళాలు అన్నీ కూడా స్వామివారికి, గోసేవకి, అన్ని భక్తులకి ఇవన్నీ కూడా చేయడం కోసం. కాబట్టి గత ప్రభుత్వంలో గోవుల మీద, గో సంరక్షణ మీద రికార్డులు చూస్తే గత ప్రభుత్వంలో కూడా ఇంత దారుణాలు లేవే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రక్షాళన అంటున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మేము బాగు చేస్తామంటున్నారు, అది చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు. చివరికి గోవుల్నే రక్షించుకోలేనటువంటి దుస్థితిలో టీటీడీ దేవస్థానాన్ని మీరు దిగజారి చేస్తే ఇక భవిష్యత్తులో తిరుమలలో ఏమిటి కార్యక్రమాలు? గతంలో మనం చూస్తున్న భక్తుల తొక్కిసలాట నుండి నిన్నగాక మొన్న అమ్మవారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడి దగ్గర అగ్ని ప్రమాదం ఏమిటి? బయట గుడి పక్కన అగ్ని ప్రమాదం జరిగితే, గుడిలో రేపు భవిష్యత్తులో అగ్ని ప్రమాదం జరిగితే అమ్మవారు ఆ పవిత్రత ఏమిటి కావాలి? డాక్టర్లు లేరు, సరైన ఆహారం లేదు, సరైన మందులు లేవు. 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయి. దీన్ని సరిదిద్దండి, దీన్ని ఏ రకంగా చేయాలి అని అంటే ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంది. ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కుతుంది, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తుంది. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కాశీనారాయణ క్షేత్రంలో ఎందుకుని కూలగొట్టాల్సిన అవసరం ఉంది? అక్కడ కొన్ని మతాలకి, కొన్ని కులాలకి సంబంధించినటువంటి అక్కడ సత్రాలు ఉంటే, అక్కడ గోశాలు ఉంటే, దాన్ని గత ప్రభుత్వం ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఆ ఫారెస్ట్ని డీనోటిఫై చేసి ఆ దేవస్థానానికి మీరు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఇమ్మీడియట్గా దాన్ని కూలగొట్టింది. ఇదేనా హిందూ ధర్మ పరిరక్షణ? కనకదుర్గ దేవస్థానంలో నిన్న పార్కింగ్లో భక్తుల యొక్క బంగారం పోయింది. విశాఖ ఐటీ సెస్ భూములు కేటాయింపు అంశం గురించి కేశినేని శివనాథ్పై ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని అనవసరమైన అభియోగాలు చేయడం సిగ్గుచేటన్నారు. కేశినేని చిన్నిపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని 1 టౌన్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయంలో పేరాబత్తుల రమణ టీడీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. విశాఖ ఐటీ సెస్ భూములు కేటాయింపు అంశం గురించి కేశినేని శివనాథ్పై ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని అనవసరమైన అభియోగాలు చేయటం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు, ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడి వైసీపీలో చేరావు. పార్టీ కష్టకాలంలో కేశినేని శివనాథ్ పార్టీ బాధ్యతలు తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేశారు తెలిపారు. ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థిగా 85,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఎంపీ చిన్నిపై నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కేశినేని నాని అనేక పార్టీలు మారారు, పార్టీలు మారినప్పుడల్లా విమర్శలు చేయటం మీకు అలవాటు అని మండిపడ్డారు. కేశినేని చిన్నిపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంటే కేశినేని శివనాథ్ చిన్ని గారు ఒక ఎంపీగా కాకముందే అతను సొంత నిధులతోటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేశాడు. ఒక పక్కన పార్టీ బాగా కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు పార్టీని వీడి నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళావు. అలాంటి పరిస్థితుల్లో ఆ టైంలో కేశినేని శివనాథ్ చిన్ని గారు వచ్చి ఆయన సొంత నిధులతోటి అనేక సంక్షేమ పథకాలను పెట్టి, ఒక పక్కన అన్నా క్యాంటీన్లు పెట్టాడు, ఉచితంగా మెగా మెడికల్ క్యాంపులు పెట్టారు, తెలుగింటి మహిళా ఆడపడుచులకు కుట్టి మిషన్లు ఇచ్చారు, చిరు వ్యాపారాలకి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇలాగ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి మరి ప్రజలను మన్నలు మంది ఆయనకి పార్లమెంటు సభ్యునిగా అతను ఎన్నుకొని 80,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి ఘనత ఇంతవరకు మీకు ఉందా? కేసీఆర్ నాని గారు కూడా రెండోసారి ఎంపీగా అయినప్పుడు కూడా ఇక్కడ జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఆయనకి నాయకత్వం ఇస్తే
టోటల్గా విజయవాడ కార్పొరేషన్ తీసుకెళ్ళి ప్రతిపక్ష చేతిలో పెట్టాడు. మన వెస్ట్లో వచ్చేసి 2 సీట్లే గెలవగలిగాడు ఆయన. మరి ఆయన నాయకత్వం ఆ రోజే మనకు అర్థమవుతుందన్నమాట. అంటే కేసీఆర్ నాని గారి యొక్క విషయం మనకి తెలియదేం కాదు. ఆ రకంగా కేసీఆర్ నాని గారు చేసే వ్యాఖ్యలని పూర్తిగా మా యొక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఖండిస్తున్నాయి. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ పోతే మాత్రం ఆయన్ని ఎక్కడ కూడా బయటికి తిరగని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణుగా నేను హెచ్చరిస్తున్నాను. పరిస్థితుల్ని గమనిస్తామంటే గల్లా జయదేవ్ గారు, ఇంటి కనకమేడల రవీంద్ర గారు ఉంటుండగా మీరు ఎలాంటి క్లిప్పింగ్ ఇచ్చినటువంటి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందుచేత తమరు దయచేసి మరి సన్యాసం తీసుకుంటున్నాను అన్నప్పుడు మీరు దయచేసి ఆ రకంగా ఉంటేనే బాగుంటుంది తప్ప విమర్శలు చేసుకుంటూ వెళ్తే మీ మీద కోటి విమర్శలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఒక తెలుగుదేశం కార్యకర్తగా మీకు ఇదే తెలియపరుస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.